టు మై టైమ్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్ అయితే నాకు జిరాఫస్ చెల్లేస్తే ఇచ్చిండు, కానీ అదర్స్ నేను ఇచ్చిండని చెప్పనికి వీడియో రికార్డ్ చేయంగానే పోయింది. నా దగ్గర రెయిన్బోది ఇంకా అది జిరాఫస్ చెల్లేస్తే ఉందే. ఇప్పటి వరకు నా దగ్గర ఒక్కటి కూడా లేదు. ఆ టైంలో నాకు వచ్చిందని చెప్పుకోనికి దగ్గర ఆగా జిరాఫస్ చెల్లేస్తే లేదు, పైనే ఉంది. ఇదిగోండి జిరాఫస్ చెల్లేస్తే, ఆ తర్వాత రెయిన్బోకి వస్తే ఇదిగోండి రెయిన్బో జిరాఫస్ చెల్లేస్తే కూడా వచ్చింది. సో ఇది మన ఇంకొక సబ్స్క్రైబర్ తయారు చేసిన ప్రైవేట్ సర్వర్ ఇది. దాంట్లో అయితే మనం ఆడుతున్నాం. సో దీంట్లో అయితే ట్రేడింగ్ చేయొచ్చు, కానీ నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి, ఈ అబుదాబిలో ఉన్నాను కాబట్టి ఈ రిలీజియన్ యువర్ బ్రెయినర్స్ అని క్యాచ్ యింగ్ అప్డేట్ అయితే రాగానే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ట్రేడింగ్ కూడా చేయొచ్చు, కానీ కామెంట్స్ అయితే నేను అబుదాబిలో ఉన్నాను కాబట్టి లేదు. ఇన్వైట్ ఫ్రెండ్స్ ఎట్లా ఇన్వైట్ చేయాలరా? ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఫ్రెండ్స్. ఎవడో ఇప్పుడు నేను బ్యాట్తో కొడుతున్నా, ఎవడో ఇప్పుడు కొట్టిన సౌండ్ నాకు వినిపించింది మంచిగా, నాకు నీట్గా కొట్టిన సౌండ్ వినిపించింది. కాస్త ఒక్కసారి రిమైండ్ చేసి మీరే చూడండి. అది వేరే, కానీ ఎట్లా ఇన్వైట్ చేయాలి ఫ్రెండ్స్ని? ఇది నొక్కితే పార్టీయా? ఈడెవడో నారుటో అంట. ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ నారుటో అంట. ఇలా లేవు, ఇల్లుండే ఛాన్స్ ఉంది అనుకుంటా. ఎమోట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేనా ఎమోట్స్ అవైలబుల్ ఉన్నాయి లేదండి, ఈ గేమ్లో లేవనుకుంటా. ఇది స్టీల్ ప్లాంట్ రాదు కదా, ప్రైవేట్ సర్వర్లో అది ఛార్జింగ్ పెట్టినాను కదరా. ఎక్కుతుంది రత్న, మనం మాస్క్ చేస్తా. వీళ్ళకి ఒక సర్ప్రైజ్ చూపించాలి. అక్కర్లేదు, ఇక్కడ టవల్ ఉంది గైస్. ఒక్క నిమిషం గైస్, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే ఏం చేస్తున్నావు రత్న? వద్దు, ఆగు రత్న నేను రెడీ. ఓకే, వేర్ ఈస్ దిస్? హియర్ ఆమ్ ఐ. సో టవల్ నా పక్కనే ఉండి అవైలబుల్ ఉంది, ఎందుకంటే బట్టలు ఆరేసినాం ఇక్కడనే. అంటే మేము టెర్రస్ మీద బిల్డింగ్ తీసుకోలేదు, జస్ట్ ఇంట్లో విండోలోకి ఎండ్ వస్తుంది, ఆ విండో దగ్గర ఆరేసినాం. అంటే నేను విండో దగ్గర కూర్చొని ఆడుతాను. సో నెవర్ మైండ్ అబౌట్ ఇట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 1 hour 47 minutesలో మళ్ళీ యింగ్ అప్డేట్ స్టార్ట్ అవుతుంది. అన్న యింగ్ ఇది చూడు, ఇది నాకు వచ్చింది. సో గైస్ నా లాస్ట్ టైం ఉదిన్ తోటి దాన్ని సేవ్ చేసి గేమ్లోకి ఎగ్జిట్ అయినాను కదా. ఆ తర్వాత జిరాఫస్ చెల్లేస్తే ట్రేడ్ చేసుకునే టైంలో లేదు, నాకు అర్థం కాదన్న. ఈ యింగ్ స్పిన్ చేసినావు, నీకు డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఇది ఓపెన్ అంటుంది, నాకు అర్థం కావట్లేదు. అవునరా, ఓపెన్ అనే అంటది. అట్లా ఓపెన్ చేసి చూడొచ్చు లోపల ఏమేమి ఉన్నాయో. అది కాదు, ఎక్కడ ఆగినా ఏం మాట్లాడుతున్నావు? సో ఆ ఉదిన్ నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా, పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి ఎగ్జిట్ అయినా. నాకు తెలిసి అది రికార్డింగ్ ఆఫ్ చేసినట్టున్నా. ఆ టైంలో అది నేను ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. ఆ కొంచెం టైంలో ఎవరో స్టీల్ చేసిండ్రు నా ఉదిన్. ఆ తర్వాత పోయింది అది. ఆ కొంచెం టైంలో నీ బేస్ నా దగ్గర బబుల్ గమ్ ఉదిన్ కూడా ఉండేది. ఇండెక్స్లో చూస్తా, ఇండెక్స్ లేదు. అవి యింగ్వి నా దగ్గర ఇప్పటికీ ఏమేమి ఉన్నాయి? బుర్బా లోలి, వావ్, మూపో రాబితీనో అంట. నా దగ్గర ఏదో యింగ్ది మంచిది వచ్చింది. లేరు ఇది కాదు, ఇదిగోండి ఇది నా దగ్గర మంచిగా వచ్చింది యింగ్ది.
బెస్ట్ ఇది. అరే రత్న నువ్వు ఇట్లా కదిలియకరా. నాకు అర్థం కాదు నీకు ఇది. నాకు ఇయ్యగలుగుతావా అన్న ఇది? గైస్ ఇదిగో ఇవి వచ్చినాయి యింగ్ యాంగ్వి. యింగ్ యాంగ్ స్కల్ ఇవి స్కల్ ఇంగ్లాండ్ కూడా వచ్చిందా నీకు? సీక్రెట్ దుల్ సీక్రెట్. అమ్మ ఓజీ మియావులో ఏదైనా పోయిందా క్యాప్లో? లేదు పోలేదు. ఎప్పుడు ఓజీలో వస్తూనే ఉంటారు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సినది మైథిక్స్ నుండే. ఇప్పుడే లాకేషన్ అప్పుడే 15కి వెళ్ళింది. నాకు తెలియదు అసలు ఎవరు రీబర్త్ చేసిండ్రో, కానీ ఆటోమేటిక్గా రీబర్త్ అయిపోయింది. అవుతుంది లేదనుకొని ఇట్లా రీబర్త్ మీద నొక్కినా అన్నీ ఉన్నాయని చూసిన, జస్ట్ అంతే రీబర్త్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత బాడీ స్వాప్ వస్తుంది. ఇంకేం అప్డేట్ పోయిందా? మరి ఈ సింబల్ ఎందుకు పోయింది? ఇన్వైట్ ఫ్రెండ్స్ టు టీమ్. అరే ఫ్రెండ్స్ని ఎట్లా ఇన్వైట్ చేయాలరా? ఏమైనా ఇన్వైట్ మై ఫ్రెండ్. అరే సడన్గా ఎవరన్నా ఒక్కసారి ఎవరన్నా వచ్చిండ్రు, ఫోన్ సడన్గా జాయిన్ అయిండో. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు లేదు. నెవర్ మైండ్ అబౌట్ రత్న. తీసుకొని వేసుకొని తిరుగుదాం. సో నాకు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చుకుంటా. ఈ గ్రీన్ కలర్ గ్రాస్ని టచ్ చేయొద్దు. అది నాకు నేను ఇచ్చుకున్న ఛాలెంజ్. విత్ యూజింగ్ ఓన్లీ దిస్ ఎక్విప్మెంట్. ఓకే, ఆ గ్రీన్ని కూడా టచ్ కావద్దు. మొత్తం ఇక్కడికి స్టార్ట్ చేస్తా. ప్రతి బిల్డింగ్ మీద కోతి లెక్క దూకాలి. ఓకే ఓకే ఓకే. సో ఈ గ్రీన్ని కూడా టచ్ చేయొద్దు, కానీ ఈ బ్రౌన్ని టచ్ చేయొచ్చు. ఓకే టచ్ అయింది గ్రీన్. లేదు టచ్ కాలే. ఐ థింక్ టచ్ అయింది. ఓకే ఈజీ. ఎవడో స్పాన్ అయ్యిండు. ఏడ్రా ఒక్క నిమిషం. లీడర్ బోర్డు ఒక్కరమే ఉన్నాం కాబట్టి లీడర్ బోర్డు ఉంటే అంత ప్రాబ్లం లేదు. ఓకే మైథిక్ ఇంకో 3 minutesలో మైథిక్ లెజెండరీ ఒకేసారి వస్తాయా? ఓకే ఆ తర్వాత మన బేస్లో కూడా చిన్నగా స్లో ల్యాండింగ్. సో గ్రీన్ కలర్ని టచ్ అవ్వద్దు కదా ఐడియా. ఇక్కడికి వచ్చి జంప్. ఓకే కింద గ్రీన్ కలర్ని టచ్ కావద్దు. ఓకే యాస్ గ్రీన్ కలర్ని టచ్ అవ్వకుండా బేస్లోకి వచ్చేసిన. బేస్లో గ్రీన్ కలర్కి టచ్ అయినావా? లేదు నేను ఈ గ్రాస్ అంటున్నా. ఇది గ్రాస్ రా, గ్రాస్ కాదా? తెలుసురా, టిప్స్ ఎన్నిసార్లు ఇస్తాడు. ఇచ్చిందే కొత్త టిప్స్ ఇస్తాడు అనుకుంటున్నా. ఒక్క నిమిషం. అరే టైం వేస్ట్ అవుతుంది గైస్. ఫస్ట్ ఆగ్రా ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే సో గైస్ ఈ రత్నాడు వచ్చి ఇట్లా ల్యాండ్ మీదకి వచ్చి షాప్లో ఏదో తీసుకొని ల్యాండ్ మీద వచ్చిన. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నాన్న తిప్పలు పడి ఇది ఎక్కలేదు. ఇట్లా వచ్చేసి ఇట్లా క్లైంబింగ్ ఫోర్స్. నో వస్తుందిరా నీ లెక్క కొంచెం చేయడం. ఇక్కడ క్లైంబింగ్ పోజ్లో చేసి ఈ లెజెండరీ మైథిక్లు 2 కొను అని సోప్లో. సో ఇప్పుడు లెజెండరీ మైథిక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ క్లోజ్ మై ఐస్. లెట్స్ సీ. 5 ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా. ఓకే 3, 2, 1 వచ్చినాయా లేదా? ఓకే ఏదన్నా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది, చూద్దాం. వచ్చినాయా? 3, 2, 1. అన్న ఓరంగుచిని నీకు ఓరంగుచిని ఎందుకు రా? ఓరంగుచిని రీబర్త్ అయిపోయిందిగా. నాకు కావాలి. ఎందుకు? ఓరంగుచిని రీబర్త్ అయిపోయింది 2. ఒక్క నిమిషం గాయస్, నేను ఈ 4 మైథిక్లు ఫ్యూజింగ్కి పెట్టాలా?
నెక్స్ట్ ఇంకా 14 minutesకి ఒకటి వస్తుంది. మైతిక అరే లెజెండరీలో తీసుకుందాం రా. ఈ లెజెండరీ తీసుకో. ఆగవే బెలరీనా. Ballerina cappuccina. బలారీనా కపుచీనా. పీపీ పోతుందో డైమండ్ వచ్చింది. సో 4 ఇదేంది Orangutini ananassi. 4 మైతిక్లు వచ్చినాయి. ఆ తర్వాత మూడు లెజెండరీలు వచ్చినాయి. ఇది రెయిన్బో మైతిక్. అసలు ఒరంగుతిని మోస్ట్లీ ఈ గ్రాడ్యుయేటెడ్లో స్పాన్ అవ్వాలి కదా అసలు. ఇప్పుడే నేను ఇందాక అట్లా పెట్టిన ఫోజ్ లెక్క పెట్టిన పడ్డు. ఓ మైకిల్ జాక్సన్. వాట్ ఎ మైకిల్ జాక్సన్ మూవ్. ఐఎమ్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. కెన్ యూ సీ దట్? ఓకే. ఓయ్ chimpanzee bananini tortobito tufusini tralalero tralala orcalero orcala Chimpanzini bananini. tortobito tufusini. అన్న మైతిక్ అయితే ఒక్కడు కూడా పెట్టకన్నా ప్లీజ్. మైతిక్లో నేను పెట్టా. సో అసలు వాని దగ్గర ఇందా కూర్చున్న దగ్గర అసలు ఇంత లక్ ఉంది ఇల్లు దొరికిన దానికి. 1% ఛాన్స్. అరే ఇది ఇక్కడ స్పాన్ అయ్యకుంటే వస్తుందా డైరెక్ట్ మన బేస్లో స్పాన్ అవుతుందా? స్పాన్ అవ్వకుండా రాదు డైరెక్ట్. నాకు తెలిసి విచ్ ఫ్యూజింగ్ నుండి రావచ్చు, లేదంటే ఇక్కడికించి నేను వచ్చేసాను. స్లోగా బూమ్ బామ్ బీవా ఇట్లా స్లోగా అలా ఎవడో కొనేస్తా. స్లోగా టింగ్. ఓకే కింగ్ మనీ టెక్నో 100 billion per second. కానీ పేరు లేదని చూస్తున్నారు కదా. ఉండదు, ఎందుకంటే కింగ్ మనీ టెక్నో కదా. పేరు ఎందుకు పెడతారు? పేరు డీటెయిల్స్ ఎందుకు పెట్టాలి? మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరుగా. ఓకే సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది కాదు. అవును అసలు ఫ్యూజింగ్లో పెట్టాలి కదా. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ఫ్యూజింగ్. అసలు ఈ పాండా చిన్ని బాగా నీకు ఇంత క్రేజ్ ఉంది ఏంద్రా? మరి అన్ని పాండా చీని పెట్టచ్చుగా. ఇప్పుడు పాండా చిన్ని పెట్టంగానే చూడండి ఏది విచ్ ఫ్యూజన్ వస్తలేదు. ఓకే చూడండి 48% ఉంది కదా. ఓకే ఇది కొంచెం బెటర్. చింపాంజీని బనానీని పెట్టంగానే 18%కి మారిపోయింది. బల్లరీనా కపుచీనా. ఏదైనా లెజెండరీ ఒక విషయం. ఒకవేళ దీన్ని పట్టుకొని స్లోగా నడుస్తే అబ్బో ఇంకా చిన్నగా. ఓకే 30% ఛాన్స్ ఉంది. సో బాలరీనా కపుచీనా పెట్టొద్దు. బలారీనా కపుచీనా. ఒక విషయం. ఓరంగుతిని నార్మల్ రెగ్యులర్ ఓరంగుతిని పెడదాం. డిఫాల్ట్ది లేరు వచ్చింది. టైమర్ అవ్వకముందే లేరు ఏంది? అవునరా లేరు, నాకు తెలుసు. లేకపోతే నాకెందుకు? ఒరంగుతిని పెడితే ఇదేంద్రా? అరే పాండా చిన్ని బనానీ నీకు ఇంత క్రేజ్ ఉంది ఏంద్రా? మరి అన్ని పాండా చిన్ని బనానీ నీళ్ళు పెట్టవచ్చుగా. వస్తుందా? అది వచ్చినప్పుడు వేస్ట్ అనుకున్నా. ఒరే ఏంద్రా 100% ఛాన్స్ అయ్యేటట్టు ఉందా దానివల్ల? లేరు ఇది ఇక్కడ ఉంది. ఎందుకన్నా ఇన్వెజిబుల్ కోట్ వేసుకున్నావు ఇక్కడ. పండ చిన్ని బనానీ వచ్చింది పర్చేస్. ఓకే 4 పండ చిన్ని బనానీలు వచ్చిన తర్వాత దీంట్లో పెడదాం. నాకు ఒక డౌట్ ఉంది. డిఫాల్ట్ది పెడితే 40% వచ్చింది. ఇదిగోండి డిఫాల్ట్ది పెడితే 48. ఆహా సేమ్ పెట్టొద్దు అయితే. పెట్టిండుగా ట్విస్ట్. సేమ్ పెడితే సేమ్లోనే ఉంటుంది. ఇప్పుడు పాండా చిన్ని బనానీని పెడితే పెరుగుద్దా తగ్గిద్దా? దీనికి బ్యాంబూ సహూర్కి బ్యాంబూ సహూర్ చింపటి. ఇదేం తగ్గింది?
దీన్ని తీసేయాలా గైస్ రావడం కష్టమే. సో నాలుగు ఉన్నాయి కాబట్టి ఆడదు ఒక నిమిషం ఆగు. 1 ఇది పెడదాం ఇది పెడదాం. ఇది వద్దు 3 ఉన్నాయి కదా. ఇది పెడదాం. ఇది నాకు వచ్చిన ఫస్ట్ బ్రెయిన్ రాట్. సో ఓకే దీని నుండి స్టార్ట్ చేద్దాం. అలా ఇంతకుముందు అసలు గైస్ నేను కామన్గా బేస్ దాని మీద నడిచిన ప్లస్ అది లాక్డ్ అని చూపించింది. వాట్ ఫ్రిక్షన్ ఇస్ దిస్? చూడొచ్చు కదా, లాక్ బేస్ అనే ఉంది. అన్న తర్వాత ఒరే జాకో వచ్చే ఛాన్స్ ఉంది. సో లేరు పెడదాం. జాకో వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఒక్క లెజెండరీ యాడ్ చేసినామో అంతా వద్ది. ఓకే 21% ఛాన్స్ అయింది. ఓకే ఇప్పుడు ఇదే పెడదామా? ఇంకా ఏదైనా ఈ రెండిట్లలో బెస్ట్ ఏది? ఇది బెస్ట్ పెట్టి బ్రెయిన్ రాట్ గోల్డ్ కలెక్ట్ చేద్దాం. ఓకే జాకో వచ్చే ఛాన్స్ ఎక్కువైంది. రెయిన్బో జాక్. సో ఓరంగుచ్చిని తీసేద్దామా? జాక్ ఇంకొక దానికోసం వెయిట్ చేద్దాం. పండుచి బనానీ కాదు, ఇంకొక మైతిక్ కోసం వెయిట్ చేద్దామా? నీ దగ్గర ఫ్రీకు కమేలో కాదురా. ఫ్రీకు కమేలో కంటే ఓరంగుచ్చిని ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ కాస్ట్ ఇస్తుంది. నాకు అర్థం కాదన్నా. నేను ఎప్పుడైతే ఫస్ట్ సో మైతిక్ ఇదిగోండి ఇట్లెక్కి ఇవి చూపించిండు. అమ్మయ్య ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఈ లెక్క? కాదన్నా ఇందాక కింద మైతిక్ ఉంది, పైన లెజెండరీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లా ఇప్పుడు ఇక్కడికి జంప్ చేస్తే డైరెక్ట్ ఆడికి. గైస్ ఇంత స్లో మోషన్లో పోయినా. గైస్ నేనైతే స్లో అయితే చేయలేదు నిజంగా. అవునన్నా స్పీడ్ కాయిల్ కూడా ఉంది, అయినా సరే స్లో మొత్తం. అబ్బా ఓకే అసలు నేను ఇది అన్నా ఉండు అన్నా ఒకసారి బేస్ దాటి వాళ్ళు ఇక్కడ లెజెండరీ అన్నా లెజెండరీ ఇంకా మైతికి వస్తుందని ఉంది. లేదు అది పెడితే వేస్ట్ వస్తుంది. ఓన్లీ మైతిక్లో వస్తుంది. మైతిక్లో వేస్ట్ అవుతుంది. ఓకే 5 minutes. అదేంటి పేర్లు? లెజెండరీ మైతిక్ రా. లెజెండరీలో మైతిక్లో వాటికి వెనకానా గ్రాడ్యుయేటెడ్ వస్తాయని. ఓకే వెయిట్ చేద్దాం. బుర్బాలో నీళ్ళు వచ్చింది. అరే ఇవన్నీ గ్రాడ్యుయేటెడ్లో రావాలి కదా. లెజెండరీలో ఏమొస్తుంది? లెజెండరీ ప్లస్లో అరే మైతికి ఒక లక్కీ బ్లాక్ వస్తే బాగుంటుందిరా. గ్లోర్ బో ఫ్రూట్ దీనిలో ఇచ్చింది. 8 kg అన్ని మోస్ట్లీ గ్లోర్ బో ఫ్రూట్ 33 వస్తాయి. ఇక మైతిక్ ఏంది? డే టైం అవుతుంది. చిన్న క్లౌడ్స్ సడన్గా అపియర్ అయినాయి. అదిగో సన్నేడి. వెర్ ఇస్ ద సన్? వెర్ ఇస్ హీ? సన్నేడి అటు సైడ్ ఉందా? సన్నేడి కనిపించట్లేదు. ఓకే సారీ ఫర్ వేస్టింగ్ ద టైం. ఓకే మైతికి వచ్చేంత వరకు వెయిట్. చిన్న బనానీ చిన్న బనానీలు వచ్చినాయి కొనుక్కే. చింపాంజీని బనానీని. ఓకే 2 minutesకి వచ్చింది టైమర్. 2 minutesకి వచ్చినాయింది. ఈసారి 2 మళ్ళీ ఒకసారి వస్తాయా? అరే రిచువల్ అసలు ఇప్పుడు రావాలి కదరా. అవునన్నా ఒకసారి నేను లోపలికి పోయి ఎట్లుందో చూస్తా. ఆగు ఈ వాల్ త్రూ చూడొచ్చు కదా. గ్యాస్ మామూలుగా మనము ఈ వాల్ త్రూ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు దీని దగ్గర ఏముందో చూద్దాం. నథింగ్. వద్దా
Hell is this? Oh, invisible code. చూద్దాం ఎంతకాలం కలెక్ట్ చేసిన. ఓ బ్యాలరీనా కెప్చిన బాగానే కలెక్ట్ చేసినావు ఈసారి మిలియన్స్లలో. ఎందుకంటే తెలుసు కదా 9x క్యాష్ మల్టీ. లోలోబీ అరే గైస్ మళ్ళీ అదిగో వాడు మళ్ళీ జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాస్ట్గా పోవాలి. ఓయ్ అరే ఈసారి బెస్ట్ పట్టుకొచ్చిండు. ఓ గాడ్, ఓ మై. అబ్బా కరెక్ట్ టైంకి ఎంత గానం కొట్టిండ్రా వీడు. నేను మైతిక్ కోసం వెయిట్ చేస్తున్నాను రా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. కరెక్ట్ టైంకి లాక్ వేసిండ్రా. అరే ఏంద్రా వీడు. వీడు కాదు కదా అడ్మిన్. వీడేనా వీడు కాదు. అబ్బా కత్తి పోయిండు. ఓకే 50 సెకండ్స్లో వస్తుంది. ఓకే చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇప్పటివరకు వెయిట్ చేద్దాం. ఆ క్లోన్ నువ్వు లోపలనే తిరుగు, బయటికి రాకు. గైస్ వాడు ఏదో సర్వర్కి పోయిండు, ఏదో సర్వర్కి పోయి గెయిన్ అయ్యి వచ్చిండు ఈసారి. ఎందుకంటే ఇందాక లెక్క లేవు, అవి ట్రేడింగ్ కోసం అనుకుంటా. అవును నా పైన ఇందాక అవి 2 లేవు. జస్ట్ కింద 3 పైన ఒకటి ఉండే ఈ లక్ది అట్లా స్పిన్లో వచ్చేది. ఈసారి స్కెల్టనో వల్చరీనో పట్టుకొచ్చిండు, ఆ గోటుది పట్టుకొచ్చిండు. ఇవన్నీ ఇంత ఫాస్ట్గా ఇట్లా సాధ్యం? ఇంతకుముందు గోటుది కూడా ఉంది. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు కౌదుంది. కౌసాటర్. ఓకే 9 8 కళ్ళు మూసుకున్నా. 7 6 5 4 3 2 1 కళ్ళు మూసుకున్నా. ఓకే వస్తే చెప్పురా. ఓకే వచ్చినాయా? 3 2 1. ఓకే మంచిదే వచ్చింది ఈసారి. Brillo Watermelon Treno Struzzo Turbo 3000. రే బ్రెయిన్ రాట్ కూడా వచ్చింది. Treno Struzzo Turbo 3000. ఎవరో కొన్నారనుకున్నా, అప్పుడు వేసింది. అయితే బ్రెయిన్ రాట్ గాడ్స్ సీక్రెట్స్ వచ్చినప్పుడు ఫౌండ్ చేస్తాయా? ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఓకే పైకి పోతే అవి 2. ఓకే ఇక్కడ కలెక్ట్ చేసి 300 ట్రైన్ వచ్చింది. 3000 ట్రైన్. ఇదేంది బొంబర్దీరో క్రొకోడైల్. ఇది యూజ్ అవుతుంది రిచువల్కి. నాకొద్దు. ఏమొస్తుంది? జాక్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. జాక్ ఎవరు? జాక్. ఓకే పెట్టేసిన ఫ్యూజింగ్ వండుతుందిగా ముస్లామే. ఆగ్రా ఒకవైపు వీడియో నడుస్తుంటే. గైస్ మళ్ళీ వాడు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. బ్రో ప్లీజ్ జాయిన్ అవ్వు. ఐ వాంట్ టు ట్రేడ్ దట్ విత్ దిస్ లెజెండ్ బ్రెయిన్ రాట్ గార్డ్. బ్రెయిన్ రాట్ గార్డేనా? ఇంగ్లీష్లోనా? నాకు అంతగానం నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కాదురా. నార్మల్ ఇంగ్లీష్ వచ్చు నాకు, కానీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కాదు. అంటే గ్రామర్ రాసినావా? ఇంగ్లీష్ గ్రామర్ రాసినావా? ఒరే నాకు ఇంటర్మీడియట్ కాదురా, వాళ్ళు ఇంటర్మీడియట్. గ్రామర్ రాయలేదా? ప్లీజ్ డోంట్ ఆస్క్. నాకు చెప్పే ఓపిక లేదు. ఓకే దీనికోసం వెయిట్ చేద్దామా? నేను వీడు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. సో బ్రెయిన్ రాట్ గాడ్ అపియర్ అయింది అంటే ఏదో గేమ్లో లైక్స్ చేసిండ్రు వాళ్ళు. అంటే కాబట్టి ఎవరో ఏదో గేమ్స్లో లైక్ చేసిండ్రు. సో శామీ ఇట్లా నోబిని పిజ్జాని నొక్కితే ఇక్కడ వస్తుంది. ఎవ్రీ సర్వర్లో నోబిని పిజ్జాని లాంచ్ అవుతుంది. అడ్మిన్ అబ్యూస్లో మోస్ట్లీ సీక్రెట్స్ అవి నొక్కుతాడు.
కాబట్టి అవి వస్తాయి. సో ఓజీ నొక్కే ముందు తెలుసు కదా, మొత్తం వెదర్ అంతా మార్చేస్తాడు. జస్ట్ లైక్ స్ట్రాబెరీ ఎలిఫెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ స్ట్రాబెరీ ఎలిఫెంట్ ఇక్కడ స్ట్రాబెరీ ఇక్కడ స్ట్రాబెరీ ట్రీస్ వస్తాయి. మళ్ళా ఇక్కడ మియాలు వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు పండుతుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మధ్యలో కొంచెం అనుకుంటా, కానీ నేను ఇక్కడ చెట్టు వండుతుంటే ఇక్కడికి నుంచి మియా అనుకుంటూ వచ్చినట్లు చూసిన. ఇదే స్టీల్ ఎప్పుడైనా రాట్లా సారీ ఇట్లాంటిది కాదు వీడియోలో. ఓకే బాగానే కలెక్ట్ చేసిండ్రు. సరే ఆగు. అది బ్రెండ్ రెడ్ గార్డ్ ఉంది కదా, ఎంత పర్ సెకండ్? ఏది ఓకే పైన ఎంత పర్ సెకండ్? 150K. మొత్తం పొగతో కారు. ఓకే 27 minutes అయితే ఉంది. అప్పటి వరకు ఏం చేద్దాం? ఉన్నాను. మీరు చూడలేదు ఈ రికార్డింగ్ ఎప్పుడు అనేది? అరే గైస్ మీరు చూడొద్దు, నేనేం సినిమా చూస్తాను, గ్యాంగ్స్టర్ సినిమా ఇది. ఎందుకంటే సినిమా పేరే గ్యాంగ్స్టర్. చూద్దాం కాదు. ఓకే ఏంది మీరు ఎందుకు చూస్తున్నారు సినిమా? మీరు వెయిట్ చేయండి ఫ్యూజింగ్ దగ్గర, లేదంటే ఎవరైనా పట్టుకోపోతారు. ఎట్లా రికార్డింగ్ ఆన్ అయిందా చూసుకో. ఇదేంది రికార్డింగ్ ఆన్ అయింది? హాయ్ గైస్, ఐ యామ్ రత్న. మళ్ళీ రికార్డింగ్ ఆన్ అయింది. అరే ఆగ్రా రికార్డింగ్ బంద్ చేస్తా. ఇంత దగ్గర ఏముంది? సినిమా అయితే అయిపోయింది, రత్నార్ గేమ్ అని. సో గైస్ నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. చూద్దాం. రత్నానికి అయితే జాక్ అయితే దొరికింది. అయినా అది గోల్డ్ జాక్ కదా అన్న. బా ఇంకా 12 minutes ఉందా అన్న? గోల్డ్ జాక్ అవును. జిరాఫా చెల్లిస్తాను దగ్గర ఉందిగా. వచ్చి పోయిందిరా బాబు. కారణం చూసుకో. ఏదిరా ఏది? అక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, వాటర్ మిలన్ పీసెస్. వాటర్ మిలన్ పీసెస్ ఎక్కడివిరా? ఈ గోరిలో వాటర్ మిలన్ డ్రిల్లో. గైస్ వీడియోలు ఎంత అయ్యేటట్టుంది, ఆ 12 minutes వెయిట్ చేద్దాం. ఓకే 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 12 minutes వెయిట్ చేద్దాం. అసలు నేను గేమ్ ఎగ్జిట్ అయినాను కదా, ఆ తర్వాత ఉదిన్ నిందుని స్పాన్ అయింది. ఎందుకంటే రత్నాడు ఆడే సర్వర్లో ఉదిన్ నిందుని వచ్చింది. అంటే ప్రతి సర్వర్లో ఉదిన్ నిందుని లాంచ్ అయింది. సారీ ఓకే వెయిట్ చేద్దాం. కానీ గుడి నిండు వస్తే నాకు ఇస్తానన్నా. లేరు ఇదేంది, నేను వీడియో స్టాప్ చేద్దాం అనుకునే లోపే లేరు 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 అవును లేరు 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 నో వన్ ఈజ్ లేరు. ఓకే No one is. వెయిట్ గైస్ దేర్ ఇస్ సమ్ గ్లిచ్ విచ్ ఐ నోటిస్డ్ నౌ. ఓకే ఫాస్ట్గా పోరా, ఫాస్ట్గా పో. నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తాను ఆ తర్వాత ఇట్లా వచ్చినాను కదా, ఇదిగోండి ఇట్లా ఫ్లోట్ అవుతూ నడుస్తుంది. ఇదిగోండి ఇట్లా. వాట్ వాస్ జస్ట్ హ్యాపెన్ టు మై రోబ్లాక్స్ సర్వర్. ఇంతకుముందు నాకు తెలియకుండా నా అకౌంట్లో ఎవరో ఆడిండ్రు. అవును, దానివల్లనే నేను ఇప్పుడు ఇదేదో గ్లిచ్ అవుతుంది. దానివల్లనే నో 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 దానివల్ల నాకు త్రాపి అవన్నీ వచ్చినాయి. ఎవరో నా దాంట్లోకి వచ్చి ఏదైతే సోరు బట్టి రీబర్త్ చేసేసిండ్రు. ఆ మధ్యలో గ్యాప్లో అది ఏమంటారు, అడ్మిన్ అబ్యూస్ అయితే స్టార్ట్ అయింది. అందులో నేను అడ్మిన్ అబ్యూస్ చాలా బ్రీడర్ తీసుకున్నా. మోస్ట్లీ 2 సీక్రెట్స్ ఉన్నాయి కదా నా దగ్గర. చాలా సీక్రెట్స్ వచ్చినాయి. అవును, కానీ అవన్నీ ఒకటేసారి పోయినాయి. ఇక్కడ ఎవరో ఆడిండ్రు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై రోబ్లాక్స్ సర్వర్. ఓకే అన్న యుఎస్ఏలో ఇక్కడ నైట్ అంటే ఇక్కడ నైట్ అంటే అక్కడ యుఎస్ఏలో ఇక్కడికి
యూఎస్ఏకి ఇక్కడికి 9 అవర్స్ డిఫరెన్స్. 7 మినిట్స్లో ఆ 7 మినిట్స్ చాలా కష్టపడి అన్నిటినీ అన్నా ఇందాక ఏంటి టైం పాస్ చేసినావు కదా, డబ్బులు కలెక్ట్ చేయపో. గైస్ ఫైనల్గా చాలాసేపు అయితే వెయిట్ చేసిన, చాలా వరకు. సో కెమెరా యాంగిల్ అయితే చేంజ్ అయింది, ఎందుకంటే బేస్ అన్లాక్ అయింది. సమ్మన్ ఆడాడు. సో నేను సేఫ్టీగా బేస్ లాక్ చేసుకున్నా. నథింగ్ స్పాండ్, జస్ట్ అని చింపాన్సీని బనిని. సో ఇప్పుడు ఫ్యూజింగ్ అయితే అయిపోతుంది. 39 seconds. విండోలోకి యూ కెన్ సీ త్రూ విండో. అయినా గోల్డ్ జాకు ఓకే, దూరం ఉన్న బేస్కి ఎవ్వడేమనలేదు. ఒరే వాడు అక్కడ వేరే వర్క్ చేస్తుడురా. ఓకే 20, 19, 18 ఫాస్ట్గా ఐ కాంట్ వెయిట్. అంటే ఇట్లనా 14, 15, 16, 17, 18, 19 టైమర్ ఇట్లా అయిపోవాలి. నా దగ్గర రోబాక్స్ లేవు రివీల్ నౌ చేయడానికి. అసలే ఈ విచ్ ఫ్యూజ్ పోతే మినీ తేరా బిసిక్ల తేరా కూడా రాదు. స్కెల్టరీనో వాల్చరీనో రాదు. మోస్ట్ ఆఫ్ వాటివి రావు. అబ్బా అంత మంచి విడితే చెత్తదానా దేనికి పనికొస్తావే నువ్వు? అది నాకు ఇయ్యి, కాకపోతే ఇస్తా. అది ఇంకా ఇస్తా. లేకపోతే 1, 2, 3, 4 ఉన్నాయి నా దగ్గర. మళ్ళా అన్న అది కూడా ఇయ్యాలి చెప్తున్నా. ఆ బ్రెయిన్ రాట్ గార్డ్ ఒకటి. బ్రెయిన్ రాట్ గార్డ్ ఎందుకు ఇవ్వాలి? అది ఇవ్వాలి. నేను ఇంకొక బ్రెయిన్ రాట్ గార్డ్ ఇస్తాను నా దగ్గరికి ఏం చెప్పడు అంతే. ఆ తర్వాత ఓరంగుతీని అననసి. అరే నాకు జాకో జాక్ కావాలరా, ప్లీజ్ రా. జాకో జాక్ కావాలరా. అదే ఇస్తా. అరే నాకు ఇంట్లో కావాలరా. ఫ్యూజింగ్లో ఉన్నది పెడితే ఎక్కువ వస్తుంది. ఫ్యూజింగ్లో ఉన్నది పెడితే కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో వీటిలల్లా నన్ను అడిగితే ఇది అక్కర్లేదు. 41% దీని ఇట్లనే వస్తుంది ఔరంగుతీని పెట్టకపోతే. ఆ తర్వాత ఇంట్లో లేరు ఏంది దీనివల్ల అవుతుందా? ఆగు, ఇది 3.1, ఇది 8K. ఓకే బెటర్ దెన్ బొంబర్ జీరో క్రొకోడీలో. ఇంకొక లేరు స్పాన్ అవ్వదు కదా, వెయిట్ చేద్దాం ఎందుకన్నా మంచిది. సడన్గా లేరు స్పాన్ అయిందో బుగ్గా పాలైపోతాం. ఫ్యూజింగ్లోకి వచ్చి తీసినా కదా. ఓకే మైతిక్ అయితే ఇప్పుడు వస్తుంది. మైతిక్ రా ఎంతసేపు రా. రంగుతీని వచ్చింది చదువై. నా బేస్ ముందు నడుచుకుంటారా, నేను ఎవరు స్పెషల్గా పిలివారు. అవును 3 ఏంది 3 అని చూపిస్తుంది. బొమ్మర్ 1, 2. ఓకే 3 అయితే బొమ్మర్ జీరో క్రొకోడీలో పెట్టాలి. ఇది 3.1K ఇస్తుంది. కింద ఓరంగుతీని అంతగానే ఇస్తలేదు. అసలు ఓరంగుతీని ఓకే పోయింది. ఓరంగుతీని 2Kనే ఇస్తుంది, ఇది ఎక్కువ ఇస్తుంది. ఫ్రిగో కమెలో కూడా వచ్చింది. Frigo Camelo. చూద్దాం ఫ్రిగో కమెలో వల్ల ఏదైనా యూజ్ ఉందా అని. నువ్వు లోపలకు ఫ్రిగో కమెలో నేను ఇలా ఛాన్స్ రేట్ చూసుకొని వస్తా. జాక్ తగ్గి బొమ్మ మినీ గుజీని వస్తుంది. దీన్ని తీసే. సో ఇవి నాకు రిచువల్కి యూజ్ అవుతాయి, అందుకే నేను ఇవి తీసుకుంటున్నా. రత్న తీసుకొని రా. ఏం కాదు తీసుకొని రా. 1.9K లేదు బొమ్మ మినీ గుజీని 5K per second. 5K మంచిగా ఇస్తుంది అన్న. తేసాపురు కావాలన్నా నన్నేం చేయమంటావు, నా దగ్గర ఉందా? ఏమో ఎంత కష్టపడితే అంత కష్టపడి కానీ నాకైతే తెసాపురు ఇవ్వగలగాలి. నేను ప్రయత్నిస్తున్నా. గైస్ నాకు ఇంకొక మంచి బ్రెయిన్ రాట్ కావాలి. మంచిదా? అయితే మళ్ళీ లెజెండరీస్ పెట్టాలా? పీపీ పోతాతో పండచ్చిని బనని. ఓకే లెజెండరీస్ మళ్ళీ పెట్టనా?
ఫ్రీగో కమెల్ ఇంకొకటి వచ్చింది. ఏందన్నా ఇలా Frigo Camelo. ఇవి నేను వేరే అకౌంట్ రీబర్త్ కోసం యూజ్ చేసుకుంటా ఈ ఫ్రీగో కమెలో. ఓకే ఓకే ఐ కాంట్ డూ ఎనీథింగ్ బట్ ఐ హ్యావ్ టు. మమ్మీ నీకు దీన్ని పెట్టాల్సిందే. దీనివల్ల రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఏ నేను కెమెరా యాంగిల్ చేంజ్ చేసిన 37. ఓ అమ్మ తగ్గుతుందిరా. ఓ రంగు తీని ట్రై చేద్దాం. ఏంటి తగ్గుతుంది? రేట్ తగ్గుతుంది. ఒక నిమిషం. రేట్ తగ్గుతేనే కదా ఈజీగా పెట్టగలదు. 37 22 అవుతుంది. ఒరే ఇది పెడితే ఇంకా కష్టం రా. Trippi. దీని అమ్మ ఏంద్రా ఇది ఇట్లా వస్తుంది. ఇక్కడికి కెమెరా యాంగిల్ తిప్పినో లేదో వచ్చింది. నిజంగా నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ నేను ఇప్పుడు గేమ్లోకి నుంచి లీవ్ అయితే ఎక్స్పెరిమెంట్లు ఎందుకు? అన్నో అడ్మిన్ ఆఫీస్లో ప్రైవేట్ సర్వర్ గైస్. ప్రైవేట్ సర్వర్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే ప్రైవేట్ సర్వర్లో మోస్ట్ ఆఫ్ ద టైము సామీ సపరేట్ కంప్యూటర్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్లో ఇట్లా ఫస్ట్ కంప్యూటర్లో ఇది మనకు పబ్లిక్ సర్వర్స్లో ఏమేమి తీసుకోవాలని. ఈ ప్రైవేట్ సర్వర్ కాబట్టి మోస్ట్లీ బ్రెయిన్ అవుట్ గోడ్స్ వచ్చే ఛాన్స్ బొచ్చాడంటే బొచ్చడు ఉంటుంది. టాయిలెట్ ఫోకచీనో సో ఇవైతే నాకు అక్కర్లేదు. టాయిలెట్ ఫోకచీనో వచ్చింది. ఏది వచ్చిందా? టాయిలెట్ ఫోకచీనో ఎందుకు రా బద్దలాడుతావు నాతోటి? రియల్గా అన్నా కావాలంటే ఏది? బొబ్రీతో అని చూసి అట్లా బొబ్రీతో బ్యాందీతోనో బొబ్రీతో విజితోనో లేవు కదా. ఓకే ప్లేస్ అయితే ఉంది అన్న. ఇట్లా లెజెండరీ లాగేద్దాం. జాక్లు ఇస్తా అన్న. సో గైస్ ఇక్కడతో పెడతాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు చూసినండి. ఇక్కడతో పెడతాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.